సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మేము ఈ రకంగా చేస్తే కాపు కులాన్ని, కాపు యొక్క మనోభావాల్ని దెబ్బతీసే రకంగా, కించపరిచే రకంగా చేస్తే ఊరుకునేది లేదు. గాఢ సుబ్రహ్మణ్యం గారిని కొనసాగించాల్సిందిగా. క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ దాడి కానీ మా కాపు జాతి మీద కానీ, కాపు సంఘాల మీద కానీ, కాపు నాయకుల మీద కానీ చేస్తూ ఉంటే దీన్ని మేము ఒక పీరియడ్ అనుకుంటున్నాం. ఆ పీరియడ్ లోపు కానీ ఈ దాడులు కానీ ఇలాంటి వ్యవహారాలు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమానికి నాంది పలకాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ జరుగుతున్న పరిణామాలు ఎక్కువగా ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కాపులు అనేవాళ్ళు చాలా తటస్థంగా ఉంటున్నారు. ఏ పార్టీలోకి వెళ్ళాలా లేదా అనే ఎక్కువ మంది కాపులు తటస్థంగా ఉన్నారు. ఈ కాపులు రెచ్చగొట్టే ధోరణి కానీ వ్యవహరిస్తే ఇది ఏ మార్పుకు నాంది పలుకుద్దో కూడా మీకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది వాళ్ళ రాష్ట్రంలో. కాబట్టి ఒక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, అన్ని రాజకీయ పార్టీలకి, వాళ్ళ ప్రతినిధులందరికీ, మీరు మీ ప్రతినిధులు కానీ మీ వాళ్ళందరినీ సరి చేసుకోండి. కాపుల్ని మటుకు దయచేసి రెచ్చగొట్టద్దని మరొకసారి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇక రాబోయే రోజుల్లో ఏం జరగనున్నది అనేది తర్వాత మీ అందరికీ తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఆపండి. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్సీబీసీ చైర్మన్ పృథ్వీని బయటికి పంపించడం కానీ, ఆ తర్వాత అవంతి పైన కానీ, అవంతిది కూడా మీకు మొన్న ఈ మధ్య మీ టీవీలో క్లియర్గా చెప్పాం, హనీ ట్రాప్ అని. అంటే హనీ ట్రాప్ చేయడంలో గత ప్రభుత్వానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఇప్పుడు జరుగుతున్న సామినేని ఉదయ్ భాను గారు అనేది ఆయన ఒక వైట్ షీట్, ఎప్పుడు ఎవరు ఏది రాసుకున్నా నీట్గా కనపడే వ్యక్తి అయినా, అలాంటి వ్యక్తి మీద, ఆయన ఫ్యామిలీ మీద దాడి చేయటం, విపరీతమైన దోగడలో మాట్లాడటం, ఎందుకంటే ఇది చాలా ఆక్షేపణీయం. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక్కటి కానీ అబ్జర్వ్ చేస్తే జగ్గయ్యపేట నియోజకవర్గంలో రాజకీయ పార్టీల కంటే కులం చాలా బలంగా ఉంటాయి, కుల సంఘాలన్నీ. అలాంటి కుల సంఘాల్లో కమ్మ సామాజిక వర్గం కానీ, రెడ్డి సామాజిక వర్గం కానీ, ఎస్సీలు కానీ, కాపులు కానీ, బీసీలు కానీ అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్న నాయకుడు సామినేని ఉదయ్ భాను. అలాంటి నాయకుడి మీద చీప్ ట్రిక్స్తో మాట్లాడి ఆయన బదనాం చేయాలనుకోవడం, ఫ్యామిలీని రోడ్డు మీదకి ఎక్కించడం అనేది అది చాలా ఆక్షేపణీయం, తప్పుగా మేము వహిస్తూ ఆయన మీద కానీ, ఆయన కుటుంబ సభ్యుల మీద కానీ పెట్టిన జరుగుతున్న తప్పుని ఖండించమని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తాం. అలాగే పోసాని కృష్ణమురళి సినిమాలో ఒక విలన్గా, ఒక జోకర్గా ఉంటూ నిజ జీవితంలో కూడా అలా ఉండాలంటే కుదరదని ఆయనకు ఒకసారి హెచ్చరిస్తూ, పవన్ కళ్యాణ్కి ఈ సబ్జెక్ట్లో కాపునాడు కూడా ఒక మోరల్కి సపోర్ట్ ఇస్తుంది. అది అందరూ గమనించండి. అందుకని కాపు కులంలో ఎవరి మీద ఏమి దాడి జరిగినా దాన్ని మా ఐక్యవేదిక కానీ, కాపునాడు కానీ అందరం ఏకతాటి మీదకి వచ్చి దీన్ని వ్యతిరేకిస్తాం. దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా చేయకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా మీద దాడి జరిగితే మటుకు ఇక ముందు అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక శాంతియుత వాతావరణంలో ఉద్యమాన్ని నిర్వహించాల్సి వస్తుంది. మా నిరసనల్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర కాపు సంఘీయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు బేతు రామ్మోహన్ రావు, ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రోజున
ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గంపై దాడి అది అన్ని రకాలుగా జరుగుతూ ఉంటే కేవలం అణగారినటువంటి వర్గాలలో ఒక వర్గమైనటువంటి కాపు సామాజిక వర్గంపై కొంతమంది కుట్ర పూని కావాలని ఎదుగుదల కోసం ఎదగనివ్వకుండా చేసేటటువంటి భాగంలో ప్రయత్నమే ఈ యొక్క కులం మీద తీరు ప్రభావం. ముఖ్యంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం అభిమానించేటటువంటి వ్యక్తి, ప్రేమించేటటువంటి వ్యక్తి ఒక కాపు సామాజిక వర్గమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడాను తన యొక్క నటనతో మంచి వ్యక్తిత్వంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జననేత. మరి ఆయన జనసేన పవన్ కళ్యాణ్గా ఈ రాష్ట్రంలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ గురించి ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మరి వారు తోలనాడినటువంటి మాట సన్యాసులారా అని చెప్పేసి మాట్లాడటం అనేది జరిగింది. అది వాస్తవానికి మరి ఒక రాష్ట్ర మంత్రివర్యులపై అలా చేయటం అనేది కూడాను మరి బాధాకరం. ఎందుకంటే మరి అదేవిధంగా దానిపై పవన్ కళ్యాణ్ గారి తీరుపై పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా అది కుల ప్రభావంగా సృష్టించడం అనేది చాలా బాధాకరం. వ్యక్తిగత దూషణలు వేరు, కులం వేరు. జాతి యొక్క పరువు తీసేటటువంటి విధంగా ఎవరు చేసినా సరే ఈ కాపు సంఘాల ఐక్యవేదిక తరపున ఎవరు కూడా క్షమించరు. రాజకీయాలని రాజకీయంగానే చూసుకోవాలి, కులాన్ని కులంగానే చూసుకోవాలి. కుల అభివృద్ధి కోసం పాటుపడుతూ ఇతర కులాలన్నింటినీ కూడా ప్రేమిస్తూ చేయాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఈ కులం ఏ పార్టీకి అనుబంధం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ముఖ్యంగా ఈ కులంపై ఈ విజయవాడ నగర గడ్డ అంటే రాజకీయాలకు పురిటిగడ్డ. అలాంటి ఈ విజయవాడ నగరంలో గతంలో 1988లో వంగవీటి మోహన రంగా గారు పై జరిగినటువంటి సంఘటనపై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 సామాజిక వర్గాలు మొన్నటి వరకు కూడాను మరి ఎంత ఎడమొహంగా పెడమొహంగా ఉన్నాయో 2014 తర్వాత ఏ రకంగా కలిశాయో మరి ఎన్ని దశాబ్దాలు తేడా ఉందో అనేది ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఈ సామాజిక వర్గాల మధ్య గొడవలు పెట్టే విధంగా ఈ రోజున ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక చెంచా మరి ఆయన ఈ రకంగా మాట్లాడడం పోసాన కృష్ణమురళికి తగదు. పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దోషణలు గనక చేస్తే ఖబర్దార్ కాపు సంఘాలే కాదు బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని పోసాని కృష్ణమురళి నీ వెనకమాల ఎవరున్నా సరే నీ తాతనైనా సరే మరి దించే విధంగా మరి నీకు బుద్ధి చెప్పే విధంగా ప్రజలు ఉంటారు. కాబట్టి నీ నోరుని అదుపులో పెట్టుకో, ముందు నీ కుటుంబాన్ని సరిదిద్దుకో, నీ కుటుంబాన్ని సరిచేసుకో, ఇతర కుటుంబాలపై వ్యక్తిగత దూషణలకు వెళ్ళొద్దని చెప్పేసి కాపు సంఘాల ఐక్య వేదిక తరపున ఐక్య కాపునాడు తరపున నీకు హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి చేసేటటువంటి దాని మీద కాపుల యొక్క ఆత్మాభిమానం మీద కూడా దెబ్బ తగిలే విధంగా చేస్తున్నారు. ఇది తగదు అని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఈ కాపు సామాజిక వర్గం చెందినటువంటి నాయకులైనా సరే మీరందరూ కూడా సంయమనం పాటించి పార్టీలో ఉన్న మీ ఎదుగుదలను చూసుకోండి. కానీ కులాన్ని బజారుకి వేడ్చవద్దని మరి కుల పరువుని తీర్చొద్దు, ఈ కుల పరువుని దిగజార్చవద్దని చెప్పేసి ఈ మీడియా ద్వారా మరి చెబుతూ అదేవిధంగా ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి. అలాగే కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గం ప్రజలందరూ కూడా మీరందరూ కూడాను సమయం వచ్చినప్పుడు మరి సందర్భం వచ్చినప్పుడు మనమందరం కూడాను ఏకత్రాటిపైకి రావాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైందని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాపునాడు. ఇటీవల
జరుగుతున్న ఇటీవల కాపు నాయకులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని గమనించిన కాపు సోదరులంతా కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. మరి ఇదే టైంలో కాపు నాయకులు, రాజకీయ ప్రత్యర్థులైన కాపు నాయకులు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు రాజకీయ విమర్శలు చేసుకోవడంలో తప్పులేదు, సహజం అది. కానీ రాజకీయ విమర్శల్లో దాన్ని కులాన్ని తీసుకురావడం అనేది అది కాపు సంఘీయులంతా కూడా దాన్ని ఆవేదన చెందుతున్నారు. ఆ రకమైన ధోరణుల్ని దయచేసి సమన్వయం పాటించి కుల గౌరవాన్ని పెంచే విధంగా, అట్లాగే మీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునే విధంగా మీరు వ్యవహరించాలని కోరుతున్నాం. రాజకీయ విమర్శలను రాజకీయంగానే మీరు చేసుకోండి, మా ఎవరికి సంఘీయులకి ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి మీ రాజకీయ స్వార్థం కోసం కులాన్ని దాంట్లోకి లాగవద్దని చెప్పి ఇటీవల ఒక సంఘటనలో పేర్ని నాని గారు వాడిన పదజాలాన్ని కాపు జాతి యావత్తు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. మరి వారి బాధని అర్థం చేసుకుని మేము కూడా, వారి బాధతో పాటు మా బాధ కూడా ఉంది దాంట్లో. దయచేసి గౌరవనీయ మంత్రి గారు సంయమనం పాటించి మీరు మీ వ్యాఖ్యలను గౌరవప్రదంగా వ్యవహరించవలసిందిగా, మీ నాన్నగారు పేర్ని కృష్ణమూర్తి గారు గౌరవాన్ని, కాపు జాతి గౌరవాన్ని మీరు పెంచే విధంగా వ్యవహరించగలుగుతారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇటీవల జరిగిన శాసనసభ్యులు, మంత్రులపై ఎదుగుతున్న నాయకుల్ని ఏ రకంగా బురద జల్లాలి అనే విధంగా ఏవి మాత్రం సంబంధం లేని వ్యవహారాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మీద బురద జల్లి ఈ రకమైన తీరుని మేమంతా కూడా ఖండిస్తున్నాం. మరి ఇటీవలే గతంలో మంత్రి అవంతి శ్రీనివాస్ గారి మీద కానీ, ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారి మీద కానీ, మరి నిన్నగాక మొన్న ఈ 3-4 రోజుల క్రిందటే మరి గౌరవ శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారి కుటుంబంపై ఏమాత్రం ఆధారాలు లేని విషయాలని వారి మీద ఆరోపించి చేయటం బాధాకరమైన విషయం. మరి ఇటువంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చూస్తూ ఇదే రకమైన ధోరణి చూస్తూ ఊరుకోవటం అనేది ఎల్లకాలం సాధ్యం కాదు. మీ రాజకీయ ఇది ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయ ప్రత్యర్థులని రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ వ్యక్తిగతంగా దోషణలు చేసో లేకపోతే ఆరోపించో కుట్రలని వారి మీద కుట్రలు చేయటం ఇది సరైన ఆరోగ్యకరమైన రాజకీయాలు కాదు. ఇవి ఇవాళ రాజకీయాలు ఎంత దిగజారిపోయి ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మిగతా రాష్ట్రాలు అంటే ఒక బీహార్లో ఎట్లయితే ఇదివరకు మనం ఇది అనుకున్నామో ఆ రకంగా ఇవాళ మన రాష్ట్రం కూడా రాజకీయ పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. దయచేసి అన్ని రాజకీయ ప్రతినిధుల పార్టీలకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు గౌరవప్రదంగా వ్యక్తిగత దోషణలు లేకోకుండా వ్యవహరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ నాటి కార్యక్రమానికి వచ్చినటువంటి మా కాపు సంఘ నేతలందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమం, ఈరోజు మెయిన్ ఎజెండా కాపులపై జరుగుతున్నటువంటి కుతంత్రాలు, దాడులు. ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్నటువంటి విషయంగా పరిగణించాల్సి వస్తుంది. ఏ రోజు కూడా ఇలాంటి వాటికి రానటువంటి పెద్ద ఎన్జిఓ సంఘాలు, సర్వీస్ ఓరియంటెడ్ సంఘాలు ఇలాంటివన్నీ కూడా ఇవాళ వచ్చి మీ అందరి ముందు పబ్లిక్గా
ఇలా రావటం అనేది ప్రథమంగా జరుగుతుంది. ఇంతకుముందు రోజులు గుర్తు తెచ్చుకునేటట్లుగా ప్రేరేపణ చేస్తున్నటువంటి వారికి ఒక విజ్ఞప్తి, ఒక విఘ్నతతోటి వ్యవహరించాల్సినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు కానీ వారి యొక్క అర్హతల్ని తెలుసుకుని కులాల్ని దూషించకుండా కులం మీద జరుగుతున్నటువంటి వాటిని ఖండించాల్సింది పోయి వాళ్ళని అభిమానిస్తూ ప్రేరేపిస్తూ చేస్తున్నటువంటి దానికి అది ఎంతవరకు సబబు అనేది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది ప్రతి ఒక్క కాపు కులస్తులేనే కాదు, ప్రతి కులాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క టార్గెట్ లాగా చేసుకుని వాళ్ళని కించపరిచే విధంగా చేయడంలో అది ఏమాత్రం తగదు. ఎవరికి వాళ్ళ యొక్క విఘ్నతోటి వాళ్ళ యొక్క అర్హత లిమిట్స్ తోటి ఆ లిమిట్స్లో ఉంటూ వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకోవాలి తప్పితే ఇన్ జనరల్ పబ్లిక్ని మామూలుగా చక్కగా జీవించేటువంటి ప్రజల్ని లాగటం, మా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం ఎవరికి కూడా తగదది. ఏమీ ఆధారం లేనటువంటి అది ఈ రకంగా రావడానికి కారణం ఈ పరంపరలో మనం ఇంతకుముందు చూసాం. అంబటి రాంబాబు గారే కానివ్వండి, అవంతి శ్రీనివాస్ గారే కానివ్వండి, నిన్న మొన్న జరిగినటువంటి సామినేని ఉదయభాను గారి మీద ఏ ఆధారం లేకుండా ఆరోపణలు చేయటం, కులాన్ని కూడా లెక్క పెట్టకుండా ఇంట్లో మహిళలను కూడా రోడ్డు మీదకి ఇచ్చేయాలనుకోవడం, అనవసరమైనటువంటి ప్రేరేపణ చేయడం, మా మనోభావాల్ని ఇచ్చేయడం. పోసాని గారు నిన్న రాత్రి ఇప్పుడే తెలిసింది, పోసాని గారు కూడా ఏదో ఇచ్చేశారని. ఇది ఏంటంటే కులాన్ని ఇచ్చేస్తూ ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ కులంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగేటట్లు మనోభావాల్ని దెబ్బతీసేటట్లుగా చక్కటి వాతావరణంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అనవసరంగా రాజకీయం కోసం ఓటు కోసం ఇలా చేసేటువంటి ప్రక్రియని మేమైతే అందరం కాపు కులస్తులు అందరం కలిసి ఉన్నాం. చాలా బాధాకరంగా ఉంది ఈ రకంగా రావటం. మళ్ళీ ఎటువంటి దారి తీస్తుంది అనేది తెలియనటువంటి పరిస్థితుల్లాగా అనవసరంగా ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎందుకని ఇట్లా ఉంటుంది. అందుకని అట్లా కాకుండా రాజకీయ నాయకులు కూడా ఇలాంటి ఆటివి లేకుండా రాజకీయం మీరు చూసుకోండి. అంతేగాని కులము జనరల్గా పోయేటువంటి ప్రతి ఒక్కరికి మనోభావాన్ని దెబ్బతీసేటట్లుగా చేస్తే ఎవరికి కూడా మంచిది కాదు. ఎన్నో జరిగినాయి, ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఇంకా చక్కటి వాతావరణాన్ని పాడు చేయకుండా మీరు మీ నాయకుల్ని, మీ యొక్క ప్రతినిధుల్ని నాయకులే సరి చేసుకోవాలి. అది లేకపోతే నాయకులకే అది ప్రభావితంగా వాళ్ళకి ప్రభావం అది ఎలా ఉంటుందనేది వాళ్ళకి తెలియదేం కాదు, తెలుసుకోవాలి. మేమందరం ఇవాళ కూర్చుండటంలో మా కాపు సంఘాల నాయకులందరూ కూడా ఒకటిగా ఉన్నాం. ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఖండిస్తూ అతి మంచిగా చేసుకుని ముందుకు ఉండాలని చెప్పి కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కేతినేడి భాస్కర్ కుమార్, రాయల్ క్లబ్ అసోసియేషన్ ఫౌండర్ సెక్రటరీని, కోపా ఫార్మర్ సెక్రటరీని. కోపా అంటే కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, అండ్ నేను విజయవాడ వాస్తవ్యుని, విజయవాడ అర్బన్ కాపునాడు ప్రెసిడెంట్ని. కేశవరావు, రాయల్ క్లబ్స్ అసోసియేషన్ అధ్యక్షుల్ని. దీన్ని నిర్వహిస్తున్న గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి అధ్యక్షతన మేమంతా ఒక ఐక్యవేదికగా, కాపులంతా ఒక ఐక్యంగా మా మీద జరుగుతున్న కొన్ని ఇబ్బందికరమైన మాటలు, ఇబ్బందికరమైన అంశాలు, ఏదైనా రాజకీయం వేరు, కులం వేరు, దానికి దీనికి మరి ఎక్కువగా ముడిపెట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తున్నాయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, యాక్చువల్గా సామాజిక మాధ్యమాల్లో మంచి చెడు రెండు వెళ్తూ ఉంటాయి. కొంతమంది మంచిని తీసుకుంటారు, కొంతమంది చెడుని తీసుకుంటారు. చెడుని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మంచికే ప్రాధాన్యత ఇస్తూ అంతా మంచి జరగాలని కోరుకుందామని ప్రత్యేకంగా వివరిస్తూ, ఇటువంటి దాడులు ఎప్పుడూ మంచి కాదు, మంచి వైపుగా ప్రతి రాజకీయ నాయకులు కూడా వెళ్ళాలని మా అందరి అభిప్రాయం. ఆ రకంగా మరి మా కాపు సామాజిక వర్గం మీద ఈ మధ్య జరుగుతున్న విషయాల్లో మేమెంతో
బాధను వ్యక్తీకరిస్తూ అటువంటి విషయాల్లో అందరూ కూడా జాగరూకతతో ఉండాలని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సార్.